రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 251తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్న్యూస్ అంటే చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్న్యూస్ స్టార్ట్ చేయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది అంతే. అలా నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, టిక్టాక్ కూడా ఇవాళ రేపు మనకు బాగా ఫేమస్ అవడం జరుగుతుంది. టిక్టాక్ ఏదైతుందో యూట్యూబ్ని ఓవర్టేక్ చేయగలదా అని చెప్పి అడిగితే ఆల్మోస్ట్ 89% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓవర్టేక్ చేయలేదు అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇకపోతే ఓన్లీ 10% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓట్ చేయగలదు, అంటే ఓవర్టేక్ చేయగలదు అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ 10% కూడా టెక్నాలజీ లేదా నాలెడ్జ్ కాకుండా ఎంటర్టైన్మెంట్ కోసమే యూట్యూబ్ని యూజ్ చేస్తుంటారు అనుకుంటా. అందుకోసం వీళ్ళు ఓవర్టేక్ చేయగలదు అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. నన్ను అడిగితే టిక్టాక్ ఈజ్ టోటల్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండ్ యూట్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి నెవర్ ఇది ఎప్పటికీ ఓవర్టేక్ అయితే చేయలేదు. ఇకపోతే ఈరోజు ప్రశ్న, రెగ్యులర్గా మనం ఏదైనా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం డైరీస్లో రాసుకుంటూ ఉంటాం. ప్రీవియస్ చూసారన్నట్లయితే కనుక డైరీస్లో లేదా నోట్స్లో రాసి పెట్టుకుంటూ ఉంటాం. ఇవాళ రేపు అంతా కూడా మన మొబైల్ ఫోన్స్లో డిజిటలైజ్ అయిపోయింది. మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి నోట్స్లోనే మనం మ్యాక్సిమం సేవ్ చేసుకుంటున్నాం. ఇకపోతే మీకు ఇంపార్టెంట్ అనిపించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎందులో స్టోర్ చేస్తారు? ఫిజికల్గా బుక్స్లో లేదా డైరీస్లో రాసి పెట్టుకుంటారా, లేదా మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి నోట్స్లో సేవ్ చేసి పెడతారా? ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని మండే రోజు అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్, టెక్న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందల 2020లో మనం ఏ స్మార్ట్ టీవీని పర్చేజ్ చేయాలి బడ్జెట్ సెగ్మెంట్లో, ఎంఐ లేదా వివో, ఈ రెండిట్లో ఉన్నటువంటి టాప్ మోడల్స్ డీటెయిల్డ్ ఇన్డెప్త్ కంపారిజన్ వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రాకపోయినా లేదా ఆ వీడియో మీరు చూడకపోయినా ఇక్కడ కనపడేటువంటి కార్డులో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ అతి త్వరలో మన ఇండియాలో మరొక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్ ఈ రోజు మనకి అవుట్ అవ్వడం అయితే జరిగింది, అంటే బయటకి లీక్ అవ్వడం అయితే జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే మేబీ ఇది రియల్మీ 6 లేదా 6 Pro అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. ఇక దీని మోడల్ నెంబర్ చూసారు అన్నట్లయితే కనుక RMX 2040 అనే పేరుతో రాబోతుంది. ఆల్రెడీ RMX 2030 అనేటువంటి పేరుతోటి రియల్మీ 5i మనకు మార్కెట్లోకి లాంచ్ అయిపోవడం అయితే జరిగింది, అంటే BIS సర్టిఫికేషన్ అయితే పాస్ అవ్వడం జరిగింది. ఇది 2040 అనే పేరుతో వస్తుంది కాబట్టి మేబీ వీళ్ళు రియల్మీ 6 లేదా రియల్మీ 6 Proకి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్ అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అంటే వీటిని బేస్ చేసుకొని చూసారన్నట్టయితే అతి త్వరలో మనకి రియల్మీ నుంచి మరొక మొబైల్ ఫోన్ అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ అన్పాక్ 2020 అనేటువంటి పేరుతోటి యాక్చువల్గా వీళ్ళు ఈ ఫిబ్రవరిలో లాంచ్ చేయబోయేటువంటి ప్రొడక్ట్ సంబంధించినటువంటి టీజర్ ఏదైతే ఉందో అది అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ట్విట్టర్ అకౌంట్ ద్వారా లీక్ అవడం అయితే జరిగింది. ఇది కూడా మనకి XDF ఫోరమ్స్కి సంబంధించినటువంటి రైటర్ ఎవరైతే ఉన్నారో అతని ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక అన్పాక్ సామ్సంగ్ 2020 గెలాక్సీ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ CESలో వీళ్ళు వచ్చేటప్పటికే సామ్సంగ్ S20 సిరీస్కి సంబంధించినటువంటి 3 మొబైల్ ఫోన్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. S20, S20 Pro అలాగే S20 Lite. అండ్ వీటితో పాటుగా గెలాక్సీ ఫోల్డ్కి సంబంధించినటువంటి సెకండ్ జనరేషన్ మొబైల్ ఫోన్, అంటే రెగ్యులర్గా మీరు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఏదైతే ఉందో రెగ్యులర్ నోట్బుక్ లాగా మనకు ఓపెన్ అవడం జరిగితే ఇది వచ్చేటప్పటికే ఫ్లిప్ టైప్ మోటో రేజర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి టీజర్ అయితే ఈరోజు లీక్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా దీన్ని రేపు 20th నాడు షోకాస్ట్ చేయాలనుకున్నారు. సో దానికంటే బిఫోరే ఇది లీక్ అవటం మరొక విశిష్టతను అయితే సంతరించుకుంది. సో ఓవరాల్గా చూసారు అన్నట్లయితే కనుక ఈ ఫిబ్రవరి జాన్లోనే చాలా వరకు మొబైల్ ఫోన్స్ని సామ్సంగ్ మన ముందుకు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ కూడా మనకి తిరిగి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ అతి త్వరలో మన ముందుకు తీసుకొని రాబోతున్నటువంటి లైట్ వర్షన్స్ అదేనండి నోట్ 10 సిరీస్లో అలాగే సామ్సంగ్ S10 సిరీస్లో లైట్ వర్షన్స్ ఏవైతున్నాయి వీటికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అఫీషియల్ స్పెక్స్ అన్నీ కూడా మనకి లీక్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మొదటిగా మీరు చూసారు అన్నట్లయితే కనుక సామ్సంగ్ నోట్ 10 లైట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి ఎగ్జినోస్కి సంబంధించినటువంటి ప్రాసెసర్, అది కూడా 9810 ప్రాసెసర్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే రెండిట్లో కూడా స్క్రీన్ సైజ్ అనేది కామన్ 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED LED స్క్రీన్, అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా వెరీ కామన్గా మనం ఇందులో చూడబోతున్నాం. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే 6, 8 అలాగే 12GB ఇట్లా 3 వేరియంట్లో, ఇక 64GB, 128GB, 256GB ఇట్లా 3 డిఫరెంట్ స్టోరేజ్ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మనకు దర్శనం ఉంది. ఇకపోతే దీంట్లో సామ్సంగ్ నోట్ 10 లైట్ సిరీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఓన్లీ కెమెరా డిపార్ట్మెంట్లోనే రెండిట్లో మనం కంపేర్ చేయొచ్చు. వేరే కెమెరా డిపార్ట్మెంట్లో నోట్ 10 లైట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 3 ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా మనకి L షేప్
షేప్లో రావడం జరుగుతూ ఉంటుంది. 3 కూడా 12 మెగాపిక్సెల్ వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ అది కూడా డాట్ నాచ్ పంచ్ హోల్ డిస్ప్లేతో మనకు రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే రెండిట్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉండేటువంటి అవకాశం ఉంది 4100 mAh ఆఫ్ ద బ్యాటరీ తోటి. ఇకపోతే దీంట్లోనే మనకి మరొక మొబైల్ ఫోన్ S10 Lite విషయానికి వచ్చారన్నట్టు ఇది వచ్చేటప్పటికి మనకి స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 855 ప్రాసెసర్తో మనకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, విచ్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్, 8GB ఆఫ్ ర్యామ్, అలాగే 12GB ఆఫ్ ర్యామ్. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక 128GB, 256GB, అలాగే 512GB, అలాగే రేర్ కెమెరా లెన్స్ సెటప్ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో మనకు రావడం జరుగుతుంది. వేర్ 48 మెగాపిక్సెల్, దీనిలో మనకి ప్రైమరీ కింద చూస్తాం 12 మెగాపిక్సెల్ సెకండరీ, అలాగే 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో పోర్ట్రేట్ షాట్స్ లేదా బుకే షాట్స్ కోసం మనం చూస్తుంటే ఫ్రంట్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ యూజువల్ 32 మెగాపిక్సెల్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా 4100 mAh ఆఫ్ ద బ్యాటరీ కామన్గా రావడంతో పాటు 45 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇవి సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీటికి సంబంధించినటువంటి ప్రైజెస్ని కూడా ఆల్మోస్ట్ మనకి లీక్ అయినాయనే చెప్పుకోవచ్చు. యాక్చువల్గా యూరోప్తో కంపేర్ చేశారు అన్నట్లయితే దీన్ని సుమారుగా 52,000 రూపాయలకి శాంసంగ్ S10 Liteని అఫీషియల్గా అక్కడ లాంచ్ చేస్తే మన ఇండియాలో వచ్చినప్పటికీ సుమారుగా 48,000 రూపాయల్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ మనకి శాంసంగ్ Note 10 Lite మొబైల్ ఫోన్ కూడా అప్రాక్సిమేట్గా మనకి ఇదే ప్రైస్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా రేపు ఫిబ్రవరిలో జరిగేటువంటి అంటే 7th నుంచి జరిగేటువంటి CES ఏదైతే ఉందో 2020లో అఫీషియల్గా అనౌన్స్ చేసి దీన్ని మార్చిలోకి సేల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో శాంసంగ్ ఉంది. ఆల్ ద బెస్ట్ టు ద శాంసంగ్ కంపెనీ. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి వివో సంస్థ దగ్గర నుంచి అండి. వివో రీసెంట్గా మన ఇండియాలో అనౌన్స్ చేసినటువంటి వివో S1 Pro అఫీషియల్గా ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా దర్శనమివ్వనుంది. యాజ్ ఆఫ్ ఇప్పుడు మీరు చూసారంటే కేవలం ఒకే ఒక్క వేరియంట్, అది కూడా మనకి 8GB 128GB వేరియంట్ మాత్రమే ఇది సేల్లోకి రావడం జరిగింది 19,990 రూపాయలకి, అంటే సుమారుగా 20,000 రూపాయలకి దీన్ని సేల్లోకి తీసుకొచ్చారు. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి వైట్, బ్లూతో పాటు మనకి బ్లాక్ కలర్స్లో కూడా మనకి మొబైల్ అవైలబుల్ ఉంది. దీంట్లో విశేషం ఏంటంటే రేర్ వచ్చేటప్పటికే డైమండ్ కట్ డిజైన్ తోటి కెమెరా సెటప్ రావటమే. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే 6.57 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED LED స్క్రీన్, అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇక మనకి బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అరౌండ్ 4100 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇందులో రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి అఫీషియల్గా దీన్ని సేల్లోకి తీసుకొచ్చారు. అండ్ ICICI బ్యాంక్ కార్డ్స్ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. కాకపోతే దీంట్లో ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ వీళ్ళు ఇందులో స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 665 ప్రాసెసర్ని మనకు యూజ్ చేశారు. ప్రీవియస్ జనరేషన్లో శాంసంగ్ ఇదే కంపెనీ నుంచి వచ్చినటువంటి వివో U10 ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ మనకి 9,000 రూపాయలకే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు సేమ్ ప్రాసెసర్. కాకపోతే ఇక్కడ డిస్ప్లే అలాగే కెమెరా కొంచెం బెటర్గా ఉంటుంది అంతే. నన్ను అడిగితే ఈ ప్రైస్ ట్యాగ్లో ఇంతకన్నా బెటర్ ఫోన్స్ చాలానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి Xiaomi సంస్థ దగ్గర నుంచి అండి. Xiaomi అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి Mi 10 సిరీస్కి సంబంధించినటువంటి అఫీషియల్ ట్యాంపర్డ్ గ్లాస్ ఏదైతే ఉందో ఈ గ్లాస్ మనకి లీక్ అవ్వడం జరిగింది. సో ఈ ట్యాంపర్డ్ గ్లాస్ని బేస్ చేసుకొని చూసారో అన్నట్లయితే కనుక దీంట్లో ఏ విధమైనటువంటి పంచ్ హోల్ లేదు, అంటే ఆల్మోస్ట్ మనకి ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ అయితే మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం కార్నర్లో వచ్చేటప్పటికి మనకి వాటర్ ఫాల్ డిస్ప్లే కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో పంచ్ హోల్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారా చేయట్లేదా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టెంపర్డ్ గ్లాసెస్లో మనకి పంచ్ హోల్ డిస్ప్లే ఇవ్వకపోయినా కానీ ఈవెన్ మనకి మొబైల్ ఫోన్లో ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. మేబీ ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్ ప్రకారం మేబీ దీంట్లో పాపప్ కెమెరా ఉండకపోయేటువంటి అవకాశం ఉంది, కానీ అండర్ డిస్ప్లే కెమెరా ఉండేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ఇకపోతే దీంట్లో మీరు చూసారన్నట్లయితే 2 వేరియంట్స్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. Mi 10 అలాగే Mi 10 Pro. ఇందులో Mi 10 Pro ఏదైతే ఉందో ప్రో సిరీస్ కింద, అలాగే Mi 10 ఏదైతే ఉందో మనకి నార్మల్ రెగ్యులర్ సిరీస్ కింద, అది కూడా అప్రాక్సిమేట్లీ 25,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ బడ్జెట్లో దీన్ని అఫీషియల్గా చైనాలో ఆ తర్వాత మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రేర్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ మనందరికీ తెలిసిందే Mi 10లో వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద, అలాగే Mi 10 Proలో వచ్చేటప్పటికి 108 మెగాపిక్సెల్ని ప్రైమరీ మెగాపిక్సెల్ కింద తీసుకొని రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. Realme X50 దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ దీన్ని రేపు Jan 7th నాడు అఫీషియల్గా వీళ్ళు చైనాలో అనౌన్స్ చేస్తున్నారు, ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా దీనిలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లోనే మరొక మొబైల్ ఫోన్ని కూడా మనకు
తీసుకొని రాబోతున్నారు Realme X50Y అనేటువంటి సిరీస్తో. Y స్టాండ్స్ ఫర్ యూత్ ఎడిషన్ అనేటువంటి పేరుతో ఈరోజు అఫీషియల్గా మన ఇండియన్ హెడ్ అయినటువంటి మాధవ్ సేత్ గారు ఎవరైతే ఉన్నారో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్ని మనకి లీక్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ అలాగే దీని కాన్ఫిగరేషన్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ లైవ్ పిక్చర్స్ని మాత్రం మనకి షేర్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే X50 విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకు తెలిసిందే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765G ప్రాసెసర్తో ఇది రావడం. అలాగే రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, అందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఇందులో మీరు చూసారు అన్నట్లయితే కనుక 16 మెగాపిక్సెల్ యాజ్ ఎ ప్రైమరీ కింద, అలాగే 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో సెకండరీ కింద, అంటే క్యాప్సిల్ డాట్ పంచ్ హోల్ డిస్ప్లేతో ఇది రావడం మరొక విశేషం చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ కూడా మనకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. 4100 mAh ఆఫ్ ద బ్యాటరీ, USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ తోటి, డ్యూయల్ 5G స్టాండ్ బై సపోర్ట్ తోటి మనకి తీసుకొని రావడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. దీన్ని అయితే చైనాలో డ్యూయల్ 5G తీసుకొని వస్తున్నారు. దీంట్లో 4G వేరియంట్ని మన ఇండియాలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది, విచ్ కమ్స్ విత్ 730Gతో కావచ్చు, లేదా వీళ్ళు ఇదే 765 5G వేరియంట్ చిప్ ఏదైతే ఉందో దీన్నే డైరెక్ట్గా మన ఇండియాలో అఫ్కోర్స్ 5G సపోర్టెడ్ వేరియంట్ కింద, కానీ 4G యాక్టివ్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో ఈ యూత్ ఎడిషన్ ఏదైతే ఉందో మేబీ వీళ్ళు వచ్చేటప్పటికే 20,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో, అలాగే దీంట్లో 5G X50 5G వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో చైనాలో 20,000 రూపీస్లో, మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ 22 నుంచి 23,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మీకేమనిపిస్తుంది ఈ మొబైల్ ఫోన్స్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికి మనకి యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. బెంగళూరుకి సంబంధించినటువంటి యాపిల్ ఐఫోన్ యూజర్, ఐఫోన్ 6s యూజర్, ఇతని పేరు వచ్చేటప్పటికే సాయి కుమార్ కృష్ణ అనేటువంటి వ్యక్తి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఐఫోన్తో పిక్చర్ క్యాప్చర్ చేసేటువంటి ఒక కాంటెస్ట్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశాడంట. ఇతను క్యాప్చర్ చేసినటువంటి ఈ పిక్చర్కి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. సో ఈ ఫోటో ఏంటంటే బెంగళూరులో సిటీ అవుట్స్కట్స్లో జరిగినటువంటి ఒక మొన్న దసరా రోజు జరిగినటువంటి రావణాసుడి యొక్క దహనం టైంలో రాముడు బాణాన్ని ఛేదించేటువంటి పిక్చర్ని ఈయనైతే క్యాప్చర్ చేశారంట, అంటే సన్సెట్ అవుతూ. సో ఈ పిక్చర్ అయితే ఆసమ్ వచ్చింది అండ్ ఈ కాంటెస్ట్లో ఇతనైతే ఫస్ట్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు మనకి పోటీలో ఉన్నటువంటి ఇన్ని మంచి మొబైల్ ఫోన్స్, ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసారు అన్నట్లయితే కనుక ఐఫోన్ 11 సిరీస్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో వాటికి ధీటుగా ఐఫోన్ 6s వర్క్ చేసింది అన్నట్లయితే హ్యాట్స్ ఆఫ్ టు ద టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనందరికీ తెలిసిన ట్రూతే యాపిల్లో ఫోటోగ్రఫీస్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా రావడం జరుగుతుంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి హానర్ సంస్థ దగ్గర నుంచి అండి. హానర్ అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి హానర్ 9X ఈ మొబైల్ ఫోన్ గురించి అయితే మనందరికీ తెలిసిందే. దీన్ని చైనాలో ఆల్రెడీ 6 months బిఫోర్ లాంచ్ చేశారు, వేర్ మన ఇండియాలో వచ్చేటప్పటికే అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు, కానీ దీనికి సంబంధించినటువంటి డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఈ రోజు అఫీషియల్గా ఈ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. Jan 14th అఫీషియల్గా ఈ మొబైల్ ఫోన్ని మన ఇండియాలోకి సేల్లోకి తీసుకొని రాబోతున్నారు. అండ్ దీంట్లో మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మొట్టమొదటిసారిగా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా తీసుకొని రాబోతున్నారు అనేటువంటి రూమర్ కూడా మనకు రావడం జరుగుతుంది, కానీ ఇది ఏంటి అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. నిన్న మొన్నటిదాకా చూసినటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని తీసుకొచ్చారు, కానీ ఈ రోజు వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసిన దాని ప్రకారంగా చూసారన్నట్లయితే కనుక అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని తీసుకొస్తున్నారేమో అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదైనా కానీ దీని గురించి మనకు ఒక క్లారిటీ రావాలి అన్నట్లయితే కనుక వీ నీడ్ టు వెయిట్ ఫర్ Jan 14th. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే చైనాలో మీరు చూసారన్నట్లయితే కిరిన్ 810 ప్రాసెసర్తో లాంచ్ చేశారు. మేబీ ఇండియాలో వచ్చేటప్పటికే కిరిన్ 710F ప్రాసెసర్ని తీసుకొస్తారా, లేదా ఇదే 810ని మన ఇండియాలోకి తీసుకొస్తారా అనేది మాత్రం కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. వీటన్నిటికీ తెరపడాలంటే ఖచ్చితంగా మనం రేపు Jan 14th దాకా వెయిట్ చేయాల్సిందే. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఈ రోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.